ఆప్కి అదాలత్లో బీఎస్పీ నాయకురాలు మాయావతి గారి మీద ఆరోపణ. ఈవిడ పవర్ ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. మాయావతి గారు మిమ్మల్ని ఎదిరించేవాళ్ళు తరచూ చెప్తున్న ఆరోపణ ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని పూర్తిగా మీ లాభానికి మాత్రమే వాడుకునేవారట. మీరు ఉత్తరప్రదేశ్లో ఇది చెప్పండి. నేను ఒంటరిగా ఇది ఎంత లాభం తీసుకున్నాను? ఏదైనా ఒక ఉదాహరణ నాకు ఇవ్వండి. మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు సీట్ ఇచ్చేటప్పుడు బీఎస్పీ పార్టీలో ఆ సీటు కోసం డబ్బులు తీసుకుంటున్నారట. మీరు చెప్పండి, మీ దగ్గర ఏదైనా ఒక ఉదాహరణ ఉందా? లేదా ఎవరైనా మీ దగ్గరకొచ్చి నేను డబ్బు తీసుకున్నానని మీ దగ్గర చెప్పారా? అది నిజమైతే మీరు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని చెప్పారు. అదేంటంటే ప్రశ్న అడగాలని మీ లేదు, మీ పార్టీలోని లీడరే రాషిద్ అల్వి గారు ఏమన్నారంటే ఆయనే అలా బీఎస్పీలో డబ్బులు తీసుకుని సీట్ ఇచ్చే అలవాటు ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ముందు రాషిద్ అల్విని ఈ విషయం గురించి అడగాలి. ఆయన పోయిన ఎలక్షన్స్ లో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఆయన వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకొనుంటే నేనింత డబ్బు తీసుకున్నానని ఆయన ఎందుకు ముందే చెప్పలేదు? నేనీసారి ఆయనకి సీటు ఇవ్వనందువల్ల సీట్ని ఆపేశాను. అందుకని ఆయన నా మీద నింద వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతిలాగా వేరే ఏ లీడరూ లేదు. ఉత్తరప్రదేశ్లోనే కాదు, ఈ పూర్తి ఇండియాలోనే. అంటే మీరు చూశారంటే నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత నేను మా అమ్మా నాన్నల్ని, నా అన్నా చెల్లెళ్ళని గాని, నా బంధువుల్ని గాని ఎవరిని నేను పైకి తీసుకురాలేదు. ఎవరిని ఎంపీ చేయలేదు, ఎవరిని ఎమ్మెల్యే చేయలేదు, ఎవరిని రాజ్యసభకి పంపించలేదు, ఎవరిని రాజకీయాలకి తీసుకురాలేదు. ఎప్పుడు బహుజన్ సమాజం ప్రజల గురించి ఆలోచిస్తాను. నాలాంటి లీడర్ ఇక్కడే కాదు, ఎక్కడ మీకు దొరకరు. నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను బహుజన్ సమాజం ప్రజల్ని ముందుకు తీసుకొచ్చాను. నేను నా బంధువుల్ని ఎప్పుడూ ముందుకు తీసుకురాలేదు. అందుకని నా మీద నిందలు వేయకండి. నా కుటుంబాన్ని దయచేసి ఇందులో లాక్కండి. మీరు చెప్పింది నిజమే. మీ కుటుంబంలో ఎవరిని రాజ్యసభకు పంపలేదు, ఎమ్మెల్యే చేయలేదు, సీట్ ఇవ్వలేదు, మంత్రిని చేయలేదు. కానీ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆస్తులు పెరిగాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఏం మాట్లాడుతున్నారు? నేను నా కుటుంబాన్ని ఎప్పుడూ నేను విడిగానే పెట్టాను. ఇప్పుడు కుటుంబ వ్యవహారాలకి నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆస్తులు కొంటున్నారా లేదా అని నాకు తెలియదు. నాకు సంబంధించి ఏదైనా ప్రశ్నలుంటే నన్ను అడగండి, దానికి నేను సమాధానం చెప్తాను. ప్రభుత్వ రికార్డులో ఉన్నదే నేను చెప్తున్నాను. సర్కారీ రిపోర్ట్ అంటేనే మీరు తప్పుగానే చదువుతారు కదా. మీరు చదివే రిపోర్టు ఏదైనా పేపర్లో వేస్తే సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఎక్కడ సబ్మిట్ చేశారు? ఏప్రిల్ 1, 1995 నుంచి ఆగస్టు 29, 2003 వరకు చాలా ప్రాపర్టీస్ కొనబడ్డాయి. ప్రాపర్టీ వాళ్ళు ఈ విషయంలో ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ని ఇంకా సబ్మిట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ లో వాళ్ళకి ఎక్కడెక్కడో దొరికిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ దాని వరకు ఇప్పుడు ఇంతవరకు ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ సబ్మిట్ చేసేంత వరకు, చార్జ్షీట్ వేయనంత వరకు చార్జ్షీట్ కి సమాధానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ విషయం ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్లిపోయింది. దాని తీర్పు న్యాయస్థానం ఇచ్చేంత వరకు 2 విషయాలు మాత్రం చెప్పండి. ఈ ఎఫ్ఐఆర్ ఉంది కదా, మార్చి 2003 లక్నోలో మీరు చెప్పే ఎఫ్ఐఆర్ లో చూపించిన ఆ ప్రాపర్టీ, దాని గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే కేసు న్యాయస్థానంలో ఉంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మేము సమాధానం చెప్పాలనుకుంటే న్యాయస్థానంలో చెప్తాం. న్యాయస్థానంలో ఉన్న కేసు గురించి ఇక్కడ సమాధానం చెప్తే ఇలా ప్రజల మధ్యన ఇలా డిస్కస్ చేయడం న్యాయస్థానాన్ని అవమానపరిచినట్టుగా నాకు అనిపిస్తోంది. కోర్టులో చూసారంటే అది చాలా తప్పు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కేసు కోర్టులో జరగాలి. సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చెప్పండి, కేవలం ఈ విషయం మాత్రం చెప్పండి. ఈ ప్రశ్నలకి న్యాయస్థానంలో సమాధానం చెప్తాం. ఇది కూడా ప్రజల న్యాయస్థానం అండి. లేదు, ప్రజలు కాదు, ఇంకో న్యాయస్థానంలో దీనికి తీర్పుంది. ఆ న్యాయస్థానం సరే, ఇది మాత్రం చెప్పండి. సర్దార్ పటేల్ రోడ్ లో ఢిల్లీలో మీరు 26 కోట్లు పెట్టి బంగ్లా కొన్నారా లేదా? మీరు చెప్పేది పూర్తిగా తప్పు. నేను నా పేరు మీద ఏ బంగ్లా 26 కోట్లకి కొనలేదు. మీరు పార్టీ పేరున కొన్నారా? పార్టీ మీద 1 కాదు, తెలీదు, చాలా కొన్నాం. మన దేశంలో చాలా స్టేట్స్ లో పార్టీ పేరు మీద చాలా కొన్నాం. అది చెప్పండి. ఏదైనా ప్రాపర్టీ కొంటే అది పార్టీ పేరు మీదే కొన్నాం, కానీ నా పేరు మీద ఏ ప్రాపర్టీ కొనలేదు. సార్, మీరేం మాట్లాడుతున్నారు? ఈ కేసు కోర్టులో జరుగుతుంది కదా. సిబిఐ దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇలా చూడండి, ఇంకేమైనా ప్రశ్నలుంటే అడగండి. ఇలా చూడండి, నేను న్యాయస్థానాన్ని అవమానించదలుచుకోవట్లేదు. అదే నేను చెప్తున్నాను కదా. ఈ కేసు న్యాయస్థానంలో జరుగుతుంది. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. చార్జ్ షీట్ ఇంకా వేయలేదు. ఇంకా ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు? పబ్లిక్ తెలుసుకోవాలనే ఫైనల్ రిజల్ట్ అప్పుడు పబ్లిక్ దీని గురించి తెలుసుకుంటారు.
అప్పుడు మేమే దీని గురించి చెప్తాం. లేదు, మీరు మీరెందుకు దీని నిజం గురించి చెప్పడానికి దిగులు నేను ఒక పడతారు? అవకాశం మీరు ఇస్తున్నాను. చేసేది తప్పు. అలాగా? మీరు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఈ కేసు కోర్టులో జరుగుతుంది, అది మీరు అర్థం లేదు చేసుకోండి. మేడం, ఇది పబ్లిక్ నేను కోర్టుని అవమానించను, కానీ మీరు అవమానిస్తున్నారు, తెలుసుకోండి. నేనేమీ చెప్పడం అవమానించట్లేదు. ఇష్టం లేదు, లేదు. ఇప్పుడు మీరు ఎందుకని నా కోర్టు టెన్షన్ మీద పడుతున్నారు? మర్యాద ఉంది. ఇంకేమైనా నేను ప్రశ్నలు ఇలాంటి అడగండి. ప్రశ్నలు అడిగితే మీరు ఎందుకని ఆవేశపడుతున్నారు? నాకెందుకు కోపం వస్తుందంటే మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే అది కోర్టుని అవమానించే విధంగా ఉంది. మళ్ళీ దీనికోసమే నేను కోర్టుకు వెళ్ళాలి. మళ్ళీ మీరు నన్ను ఇరుకిస్తున్నారు. ఏంటి మేడం? అంత తేలిగ్గా నేను ఇరుక్కోను సార్. నేను ఇరుక్కోను సార్. కావాలంటే మిమ్మల్ని ఇరుక్కిస్తాను. లేదు, నేనేం అడుగుతున్నానంటే మీరు ఇన్ని ప్రాపర్టీస్ ఈ ని ప్రశ్నలకి మేము కోర్టులో సమాధానం చెప్తాం. న్యాయస్థానంలో మేము సమాధానం మీరే కదా చెప్పుకుంటాం. చెప్పారు నా చుట్టాలకు నేనేమీ ఇవ్వలేదు అని. మరి నేను ఇవన్నీ ఎలా? రాజకీయం గురించి చెప్తున్నాను. మీ చుట్టాల బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, వాళ్ళ నేను ప్రాపర్టీస్ కూడా. రాజకీయం గురించి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఆ ఎఫ్ఐఆర్ లో ఏ రాస్తున్నారో అర్థం కావడం లేదు. దీని సమాధానాలన్నీ మేము న్యాయస్థానంలో చెప్తాం. ఎందుకంటే ఈ కేసు కోర్టులో జరుగుతుంది. సరే, కోర్టులో లేని విషయం ఇప్పుడు చెప్పండి. కళ్యాణ్ సింగ్ చెప్పారు మీరు ఆయన్ని ప్రశ్నలు అడగండి. కళ్యాణ్ సింగ్ ఏమో మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఫారిన్ అకౌంట్ ఓపెన్ చేశారని చెప్పారు. ఇది నిజమేనా చెప్పండి. నేను క్లియర్ గా చెప్తున్నాను. ఒకవేళ విదేశాల్లో నా పేరు మీద ఏదైనా అకౌంట్ ఓపెన్ అయ్యుంటే నేను ఎటువంటి శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఎటువంటి శిక్ష అయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. కళ్యాణ్ సింగ్ అండ్ బీజేపీ అండ్ కంపెనీ మనుషులు వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. నా మీద అభాండంగా నిందలు వేస్తున్నారు. ఇది నేను ఒప్పుకోను. నా పేరు మీద ఇండియాకి బయట ఒక్క అకౌంట్ ఉన్నా కూడా మీరు నాకు చూపించండి. మీరదంతా ఆరా తీసే కదా ఇక్కడికొచ్చి నన్ను అడుగుతున్నారు. నేనేదో మీరదంతా ఊరికే- తెలుసుకునే కదా ఇక్కడికొచ్చి నన్ను అడుగుతున్నారు. నేనేమంటే ఆ ఊరికే తర్వాతే కదా ఆప్యాయతల ఫార్మర్ చీఫ్ చూపించేస్తారు. మినిస్టర్ కళ్యాణ్ సింగ్ గారు Former- ఏమన్నారంటే ఫార్మర్ సీఎం ఏం చెప్తున్నారు? పేపర్లో ఏం రాస్తున్నారు? ఆ పేపర్ కట్టింగ్తో నన్ను ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత ఈ యాప్కి అదాలత్లో ఈ పేపర్ మీద అడ్డమైన ప్రశ్నలు రాసుకుంటారు. దానికంతా నేను సమాధానం చెప్తూ లేదు, మీ కూర్చోగలనా? విషయంలో మీరు మీరు ముందు చెప్పింది ఆ పేపర్ మీద ప్రింట్ అయి ఉన్నదాన్ని ముందు మీరు దాని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత నన్నొచ్చి లేదు, ప్రశ్నలు ఆ అడగండి. ప్రశ్నే తర్వాత నేను మాయావతి సమాధానం మేడం చెప్తాను. గారు ఆ విషయం తెలుసుకోదానే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరిప్పుడేం తెలుసుకోవాలి? అయ్యో, మీరిప్పుడేం తెలుసుకోవాలి? నన్ను అడగాలి అంటే ఎందుకీ పబ్లిక్ ని ఇక్కడికి పిలిపించారు? ఏది దాచకూడదని పబ్లిక్ ముందు అరే, ప్రశ్న పబ్లిక్ ని అడుగుతున్నాను. మీరెవరిని అడగాలంటే డైరెక్ట్ గా నన్నే అడగచ్చు కదా. ఇలా ఒంటరిగానా? అందరి ముందు నేను మీరు ఇలా ప్రజల ముందు అడగచ్చా? అడగాలని అనుకుంటున్నాను, ఇలా కానీ మీరు ప్రజల ముందు అడుగుతున్నారేంటి? ఇలా ప్రజల ముందు అడగడానికి ముందు మీరు నన్ను అడగాలి కదా. నిజమేమిటో మీరు లేదు, తెలుసుకోవాలి. కళ్యాణ్ సింగ్ గారు లాంటి ఒక పెద్ద మినిస్టర్ ఆరోపణ వేస్తున్నప్పుడు అది విని తీరాలి కదా. నేను మీకు క్లియర్ గా చెప్పాను కదా, దీనికి సంబంధించిన ప్రశ్నే మీ దగ్గర లేదు. మళ్ళీ అటు ఇటు తిరిగి ఎందుకు అక్కడికే వచ్చి నుంచుంటున్నారు? నేను మీకు క్లియర్ గా చెప్పాను, నా పేరు మీద విదేశాల్లో ఒక్క అకౌంట్ ఉన్నా కూడా నేను ఎటువంటి శిక్షనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరు మీద ఎటువంటి అకౌంటూ లేదు. నా ఇమేజ్ ని చెడగొట్టడం కోసం బీజేపీ పార్టీ అండ్ కంపెనీకి చెందిన వాళ్ళు నా మీద అబాండంగా ఇటువంటి నింద వేశారు. చెప్పాలంటే ఈ కేస్ చాలా అబద్ధమైంది. చెప్పాలంటే నా ఇమేజ్ చెడగొట్టడం కోసం రాజకీయం పన్నాగం లేదు పన్ని లేదు నన్ను మాయావతి ఇందులోకి మేడం, రెండు ఇరికిస్తున్నారు. పెద్ద కేసులు ఉన్నాయి. నన్ను ప్లాన్ చేసి పాతాళంలోకి తొక్కేస్తున్నారు. ఈ విషయం కోర్టులో ఉంది. దానికి కావలసిన సమాధానం కోర్టుకి రెండు, చెప్పుకుంటాను. ఒకటేమో తాజ్ హెరిటేజ్ లో, చెప్పాను ఇంకొకటి కదా కోర్టులో కేసు జరుగుతుంది అని. నేను అన్నిటికీ కోర్టులో సమాధానం చెప్పుకుంటాను. ఇప్పుడు దాని ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు. అందుకని నేను సమాధానం ఇప్పుడు చెప్పదలుచుకో